క్రీస్తునందు ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులకు, క్రైస్తవేతరులకు కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. సంవత్సరంలోని శిల్వ శ్రమ ధ్యాన ఆరాధనలకు భస్మ బుధవారం నుండి శుభ శుక్రవారం వరకు జరుగుతున్నటువంటి ఆరాధనలన్నీ కూడా దేవునికి మహిమకరంగాను అనేక ఆత్మలకు రక్షణ భాగ్యం కల్పించేదానిగా ఉన్నాయని నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాం. ఆరాధన ప్రార్థనా శక్తి ద్వారా ఆరాధించడం, ఈ ప్రార్థనా శక్తి బ్యానర్ మీద మరి కల్వరి ఛానల్ ద్వారా మరి ప్రత్యేకంగా సాంకేతిక నిపుణులు, ఇక్కడున్న ప్రజలు, ఇక్కడున్నటువంటి టెక్నీషియన్లు అందరూ కలిసి ఈ సువార్తమానాన్ని మరి నలుదిశలా ప్రపంచానికి వ్యాపింపజేయడం, వ్యక్తిగతంగాను హృదయపూర్వకంగాను వారికి మా యొక్క వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. తలలు వంచి ఒక నిమిషం మౌనంగా ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్యా, నీకే స్తుతి 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 వందనాలు యేసయ్యా. మాట్లాడినది నేను కాదు నాయనా, నా ద్వారా నీవు మాట్లాడి అనేక ఆత్మలకు ప్రభువా ఈ యొక్క వర్తమానం అందించుమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి క్రైస్తవ విశ్వాసులారా, లెంటు శిలువ శ్రమ ధ్యానాలు, భస్మ బుధవారం, లెంట్ అనగా ఏమి, ఆ తర్వాత యేసు క్రీస్తు ప్రభుల వారు మరి ఏ రీతిగా శోధనలు ఎదుర్కొన్నాడు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉపవాస దినాలు, ఉపవాసములు ఉండడం, మరి పరిశుద్ధ గ్రంథంలో ఉపవాసములు ఉన్నటువంటి వారు ఏ రీతిగా ఉపవాస ప్రార్థన చేసి ఆ యొక్క ప్రజలను రక్షించుకున్నటువంటి విషయాన్ని మనము యోవేలు గ్రంథములోను, అంతేకాకుండా మరి యోనా విషయం మనం ధ్యానిస్తున్నప్పుడు నినివే పట్టణస్థులందరూ కూడా ఒకేసారి మరి వారు మారుమనసు పొందడం, మరి ప్రపంచ చరిత్రలో జరగనటువంటిది. నినివే పట్టణస్థులందరూ కూడా ఒకేసారి మరి యేసు క్రీస్తు వైపుకు, దేవుని వైపుకు వారి హృదయాలను తిప్పుకొని పశ్చాత్తాపడినందున వారందరూ రక్షించబడినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మరి నేటి దినమున ఈ ప్రభు భోజన సంస్కారం, ఈ నియమ గురువారం గురించి కొన్ని విషయాలు ధ్యానించాలని, ఎందుకంటే ఈ రోజంతా కూడా నియమ గురువార ధ్యాన ఆరాధనలో ప్రభు భోజన సంస్కారాల్లో పాల్గొంటూ ఉన్నారు. మరి ప్రభు భోజన సంస్కారంలో పాల్గొనడం చాలా మంచిది, కానీ పాల్గొనే ముందు మరి అది ఎందుకు చేస్తున్నాం, ఎలాగ చేస్తున్నాం అనే విషయాన్ని కూడా మనం ధ్యానం చేస్తే మంచిదని, మరి రేపటి దినమున ఎలాగైనా శుభ శుక్రవారం అని శిలువ మీద పలికినటువంటి 7 మాటలను ధ్యానం చేయటం, మరి ధ్యానంలోనికి నడిపించేటటువంటి అనేక భక్తులు, మరి అనేక మంది వచ్చి ఆయా ప్రదేశాలలో సువార్త మనం అందిస్తున్నారు. ఆ సువార్త మరి మంచి నేలలో పడిన విత్తనాలుగా ఫలించేలాగా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మార్కు సువార్తలో కొన్ని భాగాలు మనం చదువుతూ ఉన్నాం. 14వ అధ్యాయం 17వ వచనం నుండి ఇలాగ రాయబడి ఉంది. మార్కు సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో, సాయంకాలం అయినప్పుడు తన 12 మంది శిష్యులతో కూడా వచ్చాను. యేసు ప్రభు మరి తన 12 మంది శిష్యులు ఆయనతో ఉన్నారు. వారు కూర్చుండి భోజనం చేయుచుండగా యేసు, మీలో ఒకడు అనగా నాతో భుజించువాడు నన్ను అప్పగించిన నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో చెప్పగా, వారు దుఃఖపడి నేనా అని ఒకరితో తర్వాత ఒకడు అని అడగసాగిరి. అందుకు ఆయన, 12 మందిలో ఒక్కడే అనగా నాతో కూడా పాత్రలో చేయి ముంచువాడే. నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు. అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వారికి మేలనెను. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, తీసుకొని తిండి, ఇది నా శరీరం అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారికి ఇచ్చిన, వారు అందరూ దానిలోని త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తం, నేను దేవుని రాజ్యములో ద్రాక్ష రసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇక్కడ దాన్ని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అంతటా వారు కీర్తన పాడి ఒలివల కొండలకు వెళ్ళిరి. ప్రియమైనటువంటి సంఘమా, ఈ ప్రభు భోజన సంస్కారం ప్రతి ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సహవాసంలో చేరి ఈ ప్రభు భోజన సంస్కారంలో పాల్గొనడం మరి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. దీనికి నియమ గురువారం అని, మాండీ థర్స్డే అని దానికి పేరు ఇవ్వబడింది. మాండీ వర్డ్ కమ్స్ ఫ్రమ్ ది లాటిన్ మ్యాండేటమ్. దిస్ ఇస్ ఆర్డర్, ఇట్ ఈస్ ఎ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆజ్ఞ.
యోహాను సువార్త 13వ అధ్యాయం 34 నుంచి 35 వరకు మనం చూడవచ్చు. మరి మార్కు సువార్త 14వ అధ్యాయం 24వ వచనంలో పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం, ఇది కొత్త నిబంధన రక్తం. దీని 4 భాగాలుగా మరి సంఘాల్లో సంభాషించడం జరుగుతుంది. హోలీ కమ్యూనియన్ అని, పరిశుద్ధ సమభాక్తమని, మరి సహవాసానికి సూచనగా లార్డ్ సప్పర్ అని, ప్రభు భోజనం అని, మరి ప్రభుతో పాటు భోజనం చేయటం, హోలీ సాక్రమెంట్ అని, పరిశుద్ధ సంస్కారం అంటే సజీవ ఆచారం, ఇట్ ఈస్ అ సాక్రమెంట్, సజీవ ఆచారం అని, హోలీ యూకరిస్ట్ కృతజ్ఞత, ఇది గ్రీకు మాట, దేవుడు చేసినటువంటి ఆ గొప్ప బలియాగం నుంచి కృతజ్ఞత, ప్రభు చేసిన బలి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొనుటకు, ఆయనను స్మరించుటకు దీన్ని చేస్తున్నాం. ఈ యొక్క ప్రభు భోజన సంస్కారంలో పాల్గొనేటటువంటి మనం మరి పరిశుద్ధ దేవుని యొక్క భాగములో చాలా నిబంధనలు ఉన్నాయి. పరిశుద్ధులైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి ఉత్తరంలో 11వ అధ్యాయంలో కొన్ని సూచనలు ఇస్తూ ఉన్నాడు. ఏమనంటే 11వ అధ్యాయం 26వ వచనంలో, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణం ప్రచురించుదురు. ఆయన తిరిగి వచ్చేటంత వరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు మరణించినాడు, ఎందుకొరకు తన రక్తాన్ని కార్చవలసి వచ్చింది అనే విషయాన్ని ప్రచురిస్తారని తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవడు కూడా అయోగ్యముగా దీనిని తీసుకొనకూడదు. ఈ యొక్క అయోగ్యముగా రొట్టెను తినో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు యొక్క ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తంను గూర్చి అపరాధి అగును. చూసినారా, అపరాధిని యేసయ్య కృప చూపి బ్రోమయ్య అని పాడతాం. ప్రభు భోజన సంస్కారానికి వచ్చేటటువంటి వారు ప్రియ బిడ్డలారా, మరి చాలా అర్థపూర్వకంతో యేసు నా కొరకు సిలువలో రక్తం కార్చాడని, దీనుడవై నలిగిన హృదయం గలవాడవై నీ యొక్క హృదయం ఆయన పక్కకు పెట్టి ఆయనకు సమర్పించుకుని ఆ యొక్క ప్రభురాత్రి భోజన సహవాసంలోనికి రావాలి. ఆ రీతిగా కాకుండా ఆచారయుక్తంగా వచ్చినట్లయితే మరి వాక్యంలో చెప్పబడుతుంది, అపరాధి అవుతావు, నువ్వు అపరాధి కాకూడదు. యేసు రక్తం నీ కొరకు కార్చబడిందని తెలుసుకొని ఆ యొక్క రక్తాన్ని తీసుకోవడానికి రావాలి. ఇక 3వ విషయం చెప్తాడు, ప్రతివాడు తను తాను పరీక్షించుకోవాలి. నేను ఎట్లా ఉన్నా ఏం సంగతి పరీక్షించుకొని ఆ రొట్టెను తిని ఆ ద్రాక్ష రసాన్ని త్రాగాలి. ఒకవేళ పరీక్షించుకొనకుండా ఫస్ట్ ఎగ్జామ్ యువర్ సెల్ఫ్. నీలో ప్రేమ ఉందా, నీలో దయ ఉందా, నీలో క్షమ ఉందా, నీలో విశ్వాసం ఉందా, నీలో ఉన్నటువంటి లక్షణం దేవునికి విరోధంగా దుర్మార్గం చేయ పనులున్నాయా, నీలో చెడు చేసే పనులున్నాయా, క్షమించరాని గుణం ఉందా, నీలో కక్ష పగ ద్వేషం అసూయ ఈర్ష్య స్వభావాలు ఉన్నాయా, అవి నీవు పెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి ఈ ప్రభురాత్రి భోజనం తీసుకొని పోతే నీకు విడుదల లభిస్తుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ రాదు. శిక్షా విధి కొరకే ఇక్కడ రాస్తున్నాడు 29వ వచనంలో, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్ల మీరు అనేకులు రోగులు బలహీనులను రోగులై ఉన్నారు. చాలా విచారకరం, చాలామంది నిద్రిస్తూ ఉన్నారు. మరి ప్రస్తుత దినాల్లో ప్రభురాత్రి భోజనం అనగానే ఒక ఆచారయుక్తమైనటువంటి ఒక కర్మకాండంగా మిగిలిపోయిందని చెప్పుటకు నేను ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నాను. మొదటి ఆదివారం లేకపోతే 3వ ఆదివారం వెళ్ళాలి, ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి. ఒక అలవాటుగా మిగిలిపోయిందేమో, ఇది తీసుకుంటే మంచిదని అనుకుంటున్నావేమో, కానీ దానిలోని అర్థాన్ని నువ్వు గ్రహించకుండా ప్రభు పాదాల దగ్గరకు వస్తే ప్రయోజనం లేదు. యేసుక్రీస్తు కొత్త నిబంధన రక్తం, ఆ రక్తం ద్వారా పాప క్షమాపణ లభించింది. ఆ పాప క్షమాపణ యేసుక్రీస్తు రక్తం ద్వారానే. ఆ తర్వాత బలులు లేవు. పాత నిబంధన కాలములో పాపం చేసి బలులు అర్పించి దేవుడు ఆ యొక్క రక్తం ద్వారా ఆయన అంగీకరిస్తే ఆ పాప పరిహారార్థ బలి ద్వారా ఆ పాపము క్షమించబడిందని. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఇక బలులతో ఏమి పని లేదు, సర్వాంగ హోమంతో పని లేదు. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యం చేయవు. మరి విశ్వాసముతో ఆయన పాదాల దగ్గరకు వచ్చి ప్రభు భోజనంలో పాల్గొనే నువ్వు ఏ దేవుడు మరి ప్రభు అనుగ్రహించినటువంటి 2 ప్రాముఖ్యమైన విషయాలు, ప్రభురాత్రి భోజనం, బాప్తిస్మం. ఆది సంఘం వారు ఆచరిస్తూ వస్తూనే ఉన్నారు.
బాప్తిసం అనేది చుట్టూ సమాజానికి బహాటంగా మనం ఇచ్చేటటువంటి సాక్ష్యం. పస్కా బల్ల, ప్రభు భోజనం పస్కా బల్ల నుండి పుట్టినటువంటిది ప్రభు బల్ల. ఈ రెండు, బాప్తిస్మం, ప్రభు బల్ల, దేవుని కృపకు ప్రత్యేక చిహ్నాలు. వీటిని ఆచరిస్తే చాలా దీవెనలు కలుగుతాయి అనుకోవడం అది సరి అయినటువంటి ఉద్దేశం కాదు. ఆచరించవచ్చు. ఆత్మీయంగా నీ విశ్వాసం లేకుండా మరి ప్రభు బల్ల దగ్గరకు వచ్చి, తోటి సహోదరుని క్షమించకుండా ప్రభు బల్ల దగ్గరకు వచ్చి, నీ ఒకరికి మేలు చేయకుండా ప్రభు బల్ల దగ్గరకు వచ్చి ఆ యొక్క శరీర రక్త మాంసంలో పాల్గొంటే దానివల్ల నీకు వచ్చేటటువంటి మేలు ఏమీ లేదు. అందుకే విశ్వాసముతో ప్రభు బల్ల దగ్గరకు రావాలి. మరి నేను చెప్పాను ఇందాక, ఓటిలో బలి అర్పణల ద్వారా, యాజకుని ద్వారా మరి దేవుణ్ణి సంధించాలి. మరి ఇంటిలో అనగా నూతన బంధనలో వ్యక్తిగతంగా అనగా డైరెక్ట్గా క్రీస్తు బలి రక్తం ద్వారా సంధించవచ్చు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుంచి 34 వరకు చదవండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వము జీవితం నుండి విడుదల పొంది ఆ సంహార దూత మరణము నుండి తప్పింపబడి దేవుని అద్భుత విమోచన నిరంతరం జ్ఞాపకం చేసుకుంటకు వారు ఆ పస్కా పండుగను ఆచరిస్తూ వస్తూ ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని పిలిచి పులియన్ రొట్టెల పండుగ మొదటి దినమున మరి పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళాలి అని యేసు ప్రభువుని అడుగుతున్నారు. ఎందుకంటే ఆచారం వస్తూ ఉంది, 2000 సంవత్సరం దాకా యేసుక్రీస్తు కాలం వరకు వస్తూనే ఉన్నది. మేము పస్కా విందుని ఎక్కడ మేము ఏర్పాటు చేయాలంటే, మీరు వెళ్ళండి, పట్టణంలోనికి వెళ్ళండి, అక్కడ నీళ్ళ కుండ మోయిచున్న ఒక మనుషుడు కనబడతాడు, మరి ఆయన వెంట వెళ్ళండి, ప్రభు కొరకు మేము భోజనం సిద్ధం చేయాలన్నప్పుడు ఆయన ఒక మంచి గదిని చూపిస్తాడని, ఆ మేడ గదిని మీరు సామాగ్రితో అలంకరించబడిన గది యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు ఏర్పాటు చేయబడి ఉన్నదని వాక్యంలో రాయబడి ఉన్నది. మరి శిష్యుల వెంట వెళ్ళి ఆయనతో వచ్చి ఆ భోజనం కూర్చున్నప్పుడు ఇది ధ్యానం చేస్తుంటే నా మనసులో చాలా బాధ కలిగింది. భోజనానికి వచ్చిన వాళ్ళు సంతోషంగా విందులో పాల్గొని సంతోషపడడానికి ముందు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కూర్చొని ఉండి భోజనానికి ఉన్నప్పుడు ఆయన, మీలో ఒక్కడు నన్ను అప్పగించబోతున్న భోజనానికి పిలిచి మొట్టమొదటి ఇంట్రడక్షన్ మాట యేసు ప్రభుల వారు అలా మాట్లాడడం. భోజనానికి కూర్చున్నప్పుడు భోజనం చేయుచుండగా యేసు, మీలో ఒక్కడు అనగా నాతో భుజించున్నవాడు నన్ను అప్పగిస్తాడు, మీతో నిశ్చయంగా చెబుతున్నానే మాట నిజానికి వాళ్ళు వెంటనే అసలు భోజనం మానేయాలి శిష్యులు. నా దృష్టిలో, నా యొక్క దృక్పథంలో అయితే, మీరు నన్ను చంపేస్తారయ్యా, మీరు నన్ను అప్పచెప్పబోతున్నారని అంటుంటే ఎట్లా తినబుద్ధి అవుతుంది? వాళ్ళందరూ కూర్చొని అలాగున్నారు, చూస్తూ ఉన్నారు. మీలో ఒక్క నన్ను నిశ్చయంగా అప్పచెప్పబోతున్నాడు అంటే, అయ్యా యేసయ్యా, 3.5 సంవత్సరాలు నుంచి నువ్వు వెంట తిరిగితేమే, 3.5 సంవత్సరాలు నీ చేసిన అద్భుతాలు చూస్తేమే, చనిపోయిన వారిని లేపుతివే, నీళ్ళ మీద నడిస్తేవే, గాలి తుఫాను నడిస్తేవే, గుడ్డివారికి కండ్లు, కుంటివారికి కాళ్ళు, నత్తివారికి నోరు ఇచ్చిన దేవా, నిన్ను చంపడానికి మాలో ఈ 12 మందిలో ఎవరు అని లేచి ఒక కనీసం పేతురైనా యోహానైనా ఆపండి, భోజనాలు ఆపండి, మనం అప్పచెప్తామని మన ప్రభు అంటుంటే ఎందుకు మనం భోజనం చేయాలి అని ఉంటే బాగుండు. ఆ సమయంలో ఏం జరిగేదో ఆ యొక్క తలంపు, ఆ రిపెంటెన్స్ అనేది మనుషులు రాలేదు. మీరు నన్ను నిశ్చయంగా నన్ను అప్పచెప్తారంటే ఒకరినొకరు నేనా అనుకున్నారు, కానీ ఆయన ఖచ్చితంగా చెప్పాడు 12 మందిలో ఒకడు అని. ఆ తర్వాత పాత్రలో చెయ్యి ముంచువాడే అని. మరి ఎవరైనా నిలదీసినారా? యూదా ఇస్కరియోతు, మనసు మార్చుకో బాబు, ఎందుకు ఆయన అప్పచెప్తావు? ఆయన ఏం పాపం చేశాడు? ఆయన మన కొరకు ఎన్ని గొప్ప మేలు చేశాడని ఆ ఉన్న 12 మందిలో 11 మందిలో ఎవరు అడగలేరని నా మనసులో ఉంది. మరి స్వార్థికులు అయితే ఇట్లా అడిగినారని మాత్రం ఏమి లేదు. నేనా అని అన్నాడు. ఇదిగో మీ కొరకు చిందింపబడుతున్నారు అయ్యా, నీ రక్తం ఎందుకు నాయన మాకు? నీవు చేసిన పాపమేమి తండ్రి? మేము పాపులం, మేము దుష్టులం, దుర్మార్గులం, అవినీతి పరులం, మాకు శిక్ష కావాలని నీకు శిక్ష ఎందుకు? నీ రక్తాన్ని మేమెందుకు అని ఎవరు అడగలేదు. అప్పుడు యేసు ప్రభు, ఇది నిబంధన రక్తం, మరి దేవుని రాజ్యంలో కొత్తదిగా వచ్చు వరకు నేను తాగను, అనేకుల కొరకు చింది నిబంధన రక్తం అనగా పాప పరిహారం నిమిత్తమై దేవుడే మానవులను ప్రేమించి తన కుమారుని పాపిగా చేసి తన 12 మందిలో ఒకడు అప్పచెప్పుతుండగా, మరి ఆ రోజైతే నిజానికి భోజనం చేయకుండా 12 మంది లేచి వెంటనే వెళ్ళిపోవాలి. మరి అప్పుడు ఏం జరిగిందో చరిత్రలో మనకు తెలియదు.
మరి ప్రభు ఒక మాట అంటున్నాడు, అది మంచి మాట కాదని అనడానికి. అలాంటి మనుషుడు పుట్టి ఉండని ఏడల మేలు. ఎందుకంటే మనుష్య కుమారుడు తప్పకుండా అప్పగింపబడునని రాయబడి ఉన్నది. కానీ ఆ మనుష్య కుమారుడు అప్పజెప్పేటోడికి శ్రమ. ప్రియా సోదరి బిడ్డలారా, క్రైస్తవులుగా ఉంటూ యేసుక్రీస్తు నామాన్ని ప్రకటిస్తున్నారా? యేసుక్రీస్తు నీ కొరకు రక్తం కార్చాడు. కేవలం నియమ నిబంధనలతో ఇది లార్డ్ సప్పర్ అని, హోలీ కమ్యూనర్ అని, హోలీ సాక్రమెంట్ అని, హోలీ యూకరిస్ట్ అని ధ్యానాలు చేసి ఆ యొక్క ప్రభురాజు భోజన బల్ల దగ్గరకు వచ్చి నీ పాపాలు ఒప్పుకొనకుండా పక్కకు ఒక శత్రువు ఉంటే మన పక్క నుంచి లేచిపోయి ఇంకో పక్క కూర్చుంటారండి. దేవుడు ఎలాగ అంగీకరిస్తాడు? మరి చాలాసార్లు చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నాను. దేవునికి విరోధమైన పదార్థాలు తాగి వచ్చి ప్రభు బల్ల దగ్గర రావడం నీకు శాపగ్రస్తమైన జీవితం. నీలాంటి వాడు పుట్టి ఉండకుంటే మేలు. యేసు కొరకు యేసు తన శరీరాన్ని తినడానికి ఇస్తున్నాడండి. అందరూ రొట్టెలు తింటారు, బండ్లు తింటారు, ఏమో తింటారు. ఆయన శరీరం ఎంత గుర్తు సింబల్. ద్రాక్షరసం, మత్తు కలపని ద్రాక్షరసం. ద్రాక్షరసం అనగానే తాగుతున్నారు కాదు ద్రాక్షరసము. క్రిస్టియన్స్, క్రైస్తవులు అందరూ కూడా అని తప్పుడు అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. పండ్ల ద్రాక్షరసం రక్తానికి సూచనగా చూపిస్తున్నది. మీ కొరకు చిందింపబడుతున్నటువంటి నా రక్తం, దీన్ని తాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని చెప్పాను. ఇవన్నీ వాస్తవాలు. భోజన బల్ల ప్రభు ఇచ్చింది వాస్తవం. మరి 1910వ సంవత్సరంలో దేవాలయం త్రవ్వినప్పుడు మార్కు ఇంట్లో ఆ యొక్క ప్రభు గిన్నె దొరికినట్లు చరిత్ర చెప్తూ ఉంది. మరి ప్రభు యేసు క్రీస్తు ప్రభు యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి నీవు, ఈ ప్రభు వాళ్ళ దగ్గరకు వెళ్తున్నటువంటి నీవు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క శరీరం, రక్తం నీ కొరకు చిందింపబడింది. నీకు ఒకవేళ నిజమైన పరితాపం, పశ్చాత్తాపం లేకపోతే డోంట్ గో, వెళ్ళకు. అక్కడ పోయి వేషధారణ చేయవలసిన అవసరం లేదు. నీవు తీసుకునేది అక్కడ ఉండేటటువంటి ఏ వ్యక్తి యొక్క రక్తం కాదు. అది ద్రాక్షరసము తీయగా ఉందా పుల్లగా ఉందా అనేది కాదు. అక్కడ అది యేసు క్రీస్తు యొక్క రక్తం నీ కొరకు చిందించబడింది. నీ కొరకు అయిన రక్తం గాయాలు ఆ శిలువలో కొట్టబడ్డాయి. రేపు శుభ శుక్రవార దినమున ఇంత భయంకరమైన పాపులను ఆయన ఉద్దేశించి, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించము. ఎంత గొప్ప దేవుడండి. ఉమ్మి వేసి ముళ్ళ కిరీటం కొట్టి కాలుతో తన్ని బట్టలు ఊడబెరికి వీపంతా దెబ్బలు కొట్టి మహాభయంకరంగా హింసించి శిలువకు వేస్తే ఆయన తండ్రిని ప్రార్థిస్తు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. అక్కడ ఉన్నటువంటి వారంతా ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా ఆ యొక్క అధికారి, సైనికాధికారి, ఆ శిలువ దగ్గర ఉన్న వాళ్ళు ఆ క్షమాగుణం వెంటనే ఆ క్షమ యొక్క ద పవర్ ఆఫ్ ది క్రైస్ట్ దొంగ కుడి పక్కన ఉన్న దొంగలో డిస్మస్లోకి వచ్చింది. వాడు ఏదో మాట్లాడుతున్నాడు దొంగ, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందికి దిగు, నన్ను కూడా కిందికి దించుకో. డిస్మస్ అంటాడు, రే మనం పాపం చేశాం, తప్పు చేశాం, కూని చేశాం, మర్డర్ చేశాం, దొంగతనం చేశాం, డబ్బు దొంగతనం చేశాం, చర్చిని దొంగతనం చేశాం, చర్చిలను నాశనం చేశాం, చర్చిలను గాలబెట్టేసినాం, చర్చి పని డబ్బంతా తిన్నాం, మిషనరీ భూమిలు అన్నీ కూడా నాశనం చేసినాం. మనంరా ఆయన ఏం చేసినాడు రా పుణ్యాత్ముడు, ఆయనలాగా అంటున్నావు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభులోనికి యేసుప్రభు యొక్క క్షమ పక్కకున్న డిస్మస్ను వెంటనే మార్చివేసింది. కుమారుడా, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందవు. అయ్యా నీకు ఒక రాజ్యం ఉంది, నీ రాజ్యంలో నాకు జ్ఞాపకం చేసుకో. నేడు నీవు నాతో కూడా పరదైసులో. ఎంత త్వరగా ఆ క్షమలో ఉన్నటువంటి ఆ పవిత్రమైన ప్రేమ ఈ రక్తంలో ఉంది. అందుకే మీ కొరకు చిందింపబడుచున్న నా నిబంధన యొక్క రక్తం. ఈరోజు నీవు ఆ రీతిగా పశ్చాత్తాపడితే తప్పకుండా దేవుడు నిన్ను క్షమిస్తాడు. తప్పకుండా ఆ పవిత్ర రక్తంలో ఉన్నటువంటి ఆ శక్తి అలాంటిది. నువ్వు క్షమించబడతావు. నిబంధన రక్తం, ఇంకా కోడెల రక్తం అవసరం లే, మనుషుల రక్తం అవసరం లే, ఇంకెవరి రక్తం అవసరం లే, గొర్రెపోతలు అవసరం లే, పొట్టేళ్ళు అవసరం లేదు, ఏ తైలం అవసరం లేదు. యేసు రక్తము సమస్త పాపములను విడుదల కలగజేస్తుంది. ఇవన్నీ చూస్తుంటే
తల్లి ఉంది, అక్కడ యోహన్ ఉన్నాడు. ఎందుకో ఆ ప్రేమ ఆంతర్యంలో నుంచి వస్తున్న ప్రేమ. అమ్మా నువ్వు ఏడుస్తున్నావమ్మా, ఏడుస్తున్నావు తల్లి, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఏడవకు. అంతకుముందు అంటాడు, అమ్మలారా ఏడవకండి, నా కొరకు కాదు మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. మీ పిల్లల జీవితాలు ఎలాగున్నాయి, వాళ్ళ బ్రతుకు తెరవులు ఎలాగున్నాయి, వాళ్ళ మార్పు ఎలాగుంది, వాళ్ళ పశ్చాత్తాపం వాళ్ళ కొరకు ఏడవండి అమ్మ అన్నాడు. ఇక్కడ తల్లిని చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను, తల్లిలాగా ప్రేమించు, తల్లిదండ్రులను సన్మానించు, తల్లిదండ్రులను గౌరవించు. తల్లి మాట వినకుండా వెళ్తావా, నీ కండ్లు లోయకాకులు బీకేస్తాయని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. వింటున్నటువంటి బిడ్డలారా, తల్లిదండ్రుల మాటలు వినండి. యేసయ్య పరిశుద్ధుడుగా, పరిపూర్ణుడుగా, దైవ కుమారుడుగా ఆ శిలువలో మాట్లాడిన పవిత్రమైన మాట, మూటవ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. అద్భుతం జరిగిపోతూ ఉంది. అందుకొరకు రక్తము చిందించబడింది, అందుకొరకు పవిత్రమైనటువంటి రక్తము చిందించబడింది. అందుకొరకే ఈ యొక్క పరిశుద్ధ సమభాక్తం సహవాసం. నిన్ను నీవు పరీక్ష చేసుకో, నువ్వేమన్నా ఉన్నావో తెలుసుకో. నీ పాత్రలను త్రాగున్నప్పుడెల్లా ప్రభు వచ్చుక ఆయన మరణము ప్రచురించాలి. దేవుని వైపు చూస్తున్నాడు. నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచితివి? దేవుడు విడిచిపెట్టాడు చెయ్యి ఎందుకు? దేవునితో కూడా ఉండాల్సిన భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. పైన పాపి కాదు, మానవుల కొరకు పాపిగా చేయబడ్డాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6-8 వచనాలు మీరు చదివితే అందులో రాయబడి ఉంది. దేవుని వైపు చూస్తున్నాడు. అక్కడ తల్లిని చూశాడు, సహోదరుని చూశాడు, పక్క దొంగలు మాట్లాడుతున్న మాటలు చూశాడు, ప్రజల యొక్క పరిస్థితులు చూశాడు. శిష్యులు ఎవరైనా ఉన్నారా? ప్రాణం పెడతామన్న శిష్యులు ఎవరు లేరు, అందరూ పారిపోయారు. యేసు కొరకు సాక్ష్యం ఇస్తలేరు, అందరూ పారిపోయినారు. ఈ దినాన రన్ ఫర్ జీసస్ అని చేస్తున్నారు, పారిపోవడానికా? మరి ప్రియమైన బిడ్డలారా, యేసు కొరకు నిలబడి సాక్ష్యం ఇవ్వండి. రన్ ఫర్ జీసస్ చేయడం మంచిదే, సాక్ష్యం ఇస్తున్నారు మంచిదే, కానీ యేసు నా రక్షకుడు నిలబడి సాక్ష్యం ఇచ్చి కరపత్రాలు మంచి యేసు కొరకు విట్నెస్ ఇవ్వండి. రన్ ఫర్ జీసస్ చేస్తున్న ప్రతి బిడ్డని నేను అభినందిస్తూ ఉన్నాను. ఆ యొక్క కాన్సెప్ట్ని బట్టి అనేకులు యేసు క్రీస్తు బిడ్డలు ఆయన కొరకు సాక్షులుగా ఉన్నారని చెప్తున్నారు, మంచిది కాదండి. కానీ స్టాండ్ ఫర్ జీసస్, గివ్ విట్నెస్, ఈజ్ మై లార్డ్ అండ్ సేవియర్. స్టాండ్ ఫర్ జీసస్, గివ్ విట్నెస్, ఈజ్ మై లార్డ్ అండ్ సేవియర్. నా దేవా, నా దేవా, నా చేందుకు విడిచిపెడుతున్నావు? మన కొరకు ఆయన పాపిగా చేయబడ్డాడు, మానవుడుగా పాపిగా చేయబడ్డాడు. చాలా కష్టమైపోతుంది. దేవుడు చేయి విడిచిపెట్టాడు, అయిపోయింది అయిపోయింది. దప్పికొంటున్నాడు. అయ్యా నేను దప్పికొంటున్నాను, అయ్యా దప్పికొంటున్నాను. ఈ ప్రజల జీవితాల్లో మార్పు కావాలి, నాకు దప్పికొంటున్నాను. నిజంగా శరీర రీతిగా దప్పికొస్తుంది, ఆత్మీయంగా కూడా దప్పిక ఉన్నది. చేదు చిరుకను త్రాగనిచ్చిరి ఆయన, ఆ చేదు చిరుకను త్రాగకపోయాను. 5వ మాటలో నేను దప్పికొనుస్తున్నాను అన్నాడు. ఆత్మీయమైన దప్పిక ఉంది, మానవ శరీర రీతిగా కూడా నీరు రక్తం కారిపోయింది, దప్పిక ఉన్నది. చివరికి సమాప్తమైంది అని, సమాప్తమైంది. నీవే పని అయితే నాకు అప్పచెప్పినావు, ఆ పని నేను సమాప్తం చేసినాను. తండ్రి నువ్వు ఎందుకు పంపించినావో నాకు తెలుసు, ఆ పని అంతా ముగించుకున్నాను. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తూ ఉన్నాను. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తూ ఉన్నాను. దేవుని చిత్తం నెరవేరింది. గెత్సెమనే తోటలు అంటాడు, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే. దేవుని చిత్తం మానవుల పాప పరిహారం నిమిత్తమై రక్త ప్రోక్షణ, అది శుద్ధమైన రక్తం, యేసు క్రీస్తు రక్తం వల్లే పాప క్షమాపణ లభించి. అందుకే అంటున్నాడు, మీ కొరకు ఇవ్వబడుచున్న నా యొక్క నిబంధన రక్తం. పాత నిబంధన కాలంలో చూస్తాం, ఐగుప్తు చెరలో స్లేవర్లో ఉన్నటువంటి ఆ యొక్క ఐగుప్తు ప్రజలంతా విడుదల కొరకు పస్కా బలి, ఒక గొర్రెను కోసి ఆ రక్తాన్ని ఆ యొక్క కొమ్మిలకు చేస్తే మరణదూత ఏ ఇంటికైతే ఆ రక్తం మరక ఉందో ఆ యొక్క ఇల్లు వదిలిపోతే తక్కిన గృహాలు అన్నిట్లో కూడా శవాలు తెల్లవరకన ఉన్నాయి. అద్భుతాలు చేసేటటువంటి దేవుడు ఐగుప్తులో నుంచి అందరినీ చెరలో నుంచి ఆ యొక్క బలి పశువు యొక్క రక్తం ద్వారా విడుదల లభించినట్లు మానవ పాప పరిహారం నిమిత్తమై నువ్వు ఏ కులం, ఏ జాతి, ఏ మతం అని కాదు. ఇక్కడ యేసుక్రీస్తు ఒక కులస్థుడు, ఒక మతస్థుడు, ఒక జాతస్థుడు కాదండి.
మానవులందరి కొరకు రక్తం చిందించడానికి వచ్చిన ఏకైక దైవ కుమారుడు ఆయన. మానవుల కొరకు ఇంతవరకు ఒక్కరు కూడా రక్తాన్ని చిందించలేదు. ఏ పాపము చేయకుండా దేవుడుగా ఈ లోకానికి వచ్చి, అందుకే ఆయన శరీరం ఇస్తూ, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయండి, ఇదిగో ఈ గిన్నెలోది మీరు త్రాగండి, మీ కొరకు చిందింపబడుతున్న నా యొక్క రక్తం, దీన్ని త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోనండి, మీ కొరకు ఇవ్వబడిన శరీరం. మరి ఆ రీతిగా జ్ఞాపకం చేసుకోనకుండా, మన జీవితాలను మార్చుకోనకుండా, నియమ గురువారమని, పరిశుద్ధ గురువారమని పరివర్తన లేకుండా, హృదయ పశ్చాత్తాపం లేకుండా, మనస్ఫూర్తిగా నీవు నిజమైన దైవ విశ్వాసములు లేకుండా, కేవలం ఉద్యోగరీతిగా సేవలు ఉండడం, కేవలం నామకార్థంగా వెళ్ళి ప్రభురాజుని తీసుకోలేండి, ఈ రోజు తీసుకుంటా, ఎవరో బలవంత పెట్టి తీసుకోనట్లు నిన్ను నీవు పరీక్ష చేసుకో. ఎవరో పాస్టర్ గారు చెప్పినారు కాబట్టి బల్ల తీసుకుంటా, బల్ల దగ్గరకు వెళ్ళ కాదు. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, వాట్ యు ఆర్. ఈరోజు బతికినావు దేవుని కృప, ఆయన రక్తం నీ కొరకు ఇంకా చిందించబడుతుంది, ఇంకా కారుతూ ఉంది. మారు మనసు చెందు, పశ్చాత్తాపడు. అందుకు యేసు, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటాకై చేయండి. తిరిగి నేను వచ్చు పర్యంతం దీన్ని నేను చేయను. ఒకవేళ ఆ రీతిగా చేయకపోతే అపరాధులం అవుతాం. ప్రభు బల్లను ప్రియబిడ్డలారా అపరిశుద్ధంగా చేస్తే మన జీవితాలకు దీవెన రాదు. ప్రభు బల్ల దగ్గరకు వచ్చే ప్రతి బిడ్డ యేసు నా ప్రభువు నా రక్షకుడని సంపూర్ణంగా హృదయం విశ్వసించి, ఆయన నామాన్ని ఒప్పుకొని, పునరుత్థానుడైనటువంటి దేవుడని, తిరిగి రానయ్యున్నటువంటి యేసుక్రీస్తుని ఎప్పుడైతే నీవు నమ్మి పాపాన్ని విడిచిపెడతావో, నీకు తప్పనిసరిగా రక్షణ భాగ్యం లభిస్తుంది. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నా దేవా, నా ప్రభువా, నీ పాదాల దగ్గరకు అనగా ప్రభుబల దగ్గరకు వచ్చే మేము పక్కోళ్ళను పరీక్ష చేసుకోవడం కాదు, మాకు మేము పరీక్షించుకోవాలి. అది నీ శరీరమని, అది నీ రక్తమని, అది పరిశుద్ధమైందని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు ఆశీర్వదించబడతాము. అలాంటి కృప వాక్యం విన్న ప్రతి బిడ్డకు దయచేయమని, బలహీనతలు తీసివేయమని యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.